నియోజకవర్గం మీకు కొత్తగా ఉందా లేకపోతే ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, కొత్తగా అనేది అనిపించట్లేదు. అయినా కొత్త సమస్యలు చెప్పుకోవడం కానీ లేకపోతే మాకు ఇలా నెక్స్ట్ మాకు ఇలా అభివృద్ధి కావాలి, ఇలా గవర్నమెంట్ నుంచి ఇలా రావాలని ఇలాంటివి ఏమైనా చెప్తున్నారా మీతో? సమస్యలు చాలా తక్కువ ఉన్నాయమ్మా, ఎందుకంటే గతంలో నేను గడప గడపకు వైఎస్ఆర్ అనేది కార్యక్రమంలో చేశాను. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రేపు ఈ రైతులకు సంబంధించి ఇలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా తీర్చాలని అనుకుంటున్నారు? అసలు మనం చేసేది ఏం లేదమ్మా, ఆల్రెడీ జగన్ గారు చేస్తున్నారు. ఎప్పటి నుంచో నక్క ఆనందబాబు గారు మీ ప్రత్యర్థి గెలుపు దిశగా ఈసారి మాదే పక్కా అని కాన్ఫిడెంట్తో ఉన్నారు. మరి మీకు ఇక్కడైనా టెన్షన్ ఉందా? అసలు టెన్షన్ లేదమ్మా. 3 సార్లు పోటీ చేశారు, 4వసారి పోటీ చేయబోతున్నారు. ఆయన ఇప్పుడు ఓ మైకంలో ఉంటాడు. వస్తే 100 రోజుల్లో కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. అదేనమ్మా, 14లో చెప్పింది కూడా అదే కదా, ఇంటికో ఉద్యోగం అన్నారు. సెంట్రల్ సపోర్ట్ ఇచ్చింది కదా టీడీపీకి. ప్రజల దగ్గర నుంచి రాదుగా, సెంట్రల్ సపోర్ట్ ఇచ్చింది. ఇదైతే టఫ్ ఎలక్షన్. అసలు టఫ్ కాదు, జనంలో నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. అంటే దీంట్లో అయితే పేదల వైపు అయితే జగన్ ఉన్నారని అంటారు. జగన్ గారి వైపు పేదలు ఉన్నారు. ఈరోజు సూపర్ 6 టీడీపీ అనేది రిలీజ్ చేశారు కదా, మరి వాళ్ళ వైపు కూడా గెలుపు దిశగా ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. అసలు సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది అబద్ధమే కదా. మొన్న లాస్ట్ టైం 2019 151 సీట్లతో విన్ అవడం అయితే జరిగింది వైసీపీ. ఈసారి 100 లోపు రావచ్చు అని కూడా అంటున్నారు. మేము 175కు 175 వస్తున్నాయని మేము బల్లగుద్ది చెప్తా ఉంటే ఈ యుద్ధానికి అయితే మీరందరైతే సిద్ధమా అని అయితే మేము అడుగుతున్నాం. అంటే యుద్ధం అనేది ఒక కామన్ మ్యాన్. మీరైనా దండుపాలెం బ్యాచ్ నన్ను రన్ చేస్తున్నారు 5-6 నెలల నుంచి. నా మీద రౌడీ షీట్ లేదు, నేనే యేసు ప్రభు ఆస్తులు నేనేం దోచుకోలే.